Not only physical policing is going to resolve some problems, not all the problems, but moral policing is going to resolve every problem. We have to focus more and more on moral policing. ఖచ్చితంగా పోలీస్ అధికారులకు కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్ కాలేజెస్తో పాటు హాస్పిటల్స్ అంగన్వాడీలు అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి, వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినో మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పాలిసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి. దాంతో వాళ్ళు ఈ సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు. అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా, ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం. చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. మీరు చాలామందిని చూడండి, ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తా అని చెప్పిన. అంతకుముందు నిఖత్ జరీన్ బాక్సర్కి నిజామాబాద్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, పేరెంట్స్ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు. ఆ అమ్మాయి బాక్సింగ్లో రాణించడంతో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నాం. 2 కోట్ల రూపాయల అమ్మాయికి నగదు బహుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మనమెందుకు నిఖత్ జరీన్లము, మనమెందుకు సిరాజులం కాలేము? మీరెందుకు రేవంత్ రెడ్డిలు కాకూడదు? మేమేమి అమెరికన్ యూనివర్సిటీలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువుకొని ముఖ్యమంత్రి కాలే. జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవులో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో 5వ తరగతి వరకు చదువుకొని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్ చదువుకొని అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతోని ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది.